హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. వాళ్ళ టాపిక్ ఏంటి అని అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. చూడండి, పేరులోనే ఉంది బోట్స్ అండ్ స్ట్రీమ్స్. అంటే ఏంటి? బోట్స్కి స్ట్రీమ్స్కి మధ్యలో ఉన్న రిలేషన్. వాడేంటి? ఒక బోట్కి అండ్ ఒక స్ట్రీమ్కి. స్ట్రీమ్ అంటే ఏంటి? ఒక రివర్ ఫ్లో అవుతుంటే దాన్ని మనం స్ట్రీమ్ అని అంటాం. ఒక రివర్ దాన్ని ఫ్లో అవుతుంటే దాన్ని స్ట్రీమ్ అంటాం. సో ఇట్లాంటి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఫస్ట్ ఒక మాట చెప్తా. నిన్న ట్రైన్స్ టాపిక్ చెప్పిన, ఇవాళ బోట్స్ టాపిక్ చెప్తాను. మరి అర్థమెటిక్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, చైన్ రోల్, చాలా ఉన్నాయి. కానీ ఇవెందుకు ఫస్ట్ చెప్తున్నా అంటే అర్థమెటిక్లో ఈజీగా ఉండే టాపిక్స్ ఇవి. ఫస్ట్ మనం ఈజీ టాపిక్స్ని కొంచెం వెళ్తున్నాం అనుకో. ఇప్పుడు ఏంటి? అర్థమెటిక్ అనగానే పక్కన పెట్టేస్తాం. సో అది పక్కన పెట్టకుండా ఫస్ట్ నేను ఈజీ టాపిక్స్ చెప్పాను అనుకోండి, అరే అర్థమెటిక్ కూడా ఈజీ ఉందని మీకు అనిపిస్తుంది. సో అనిపించినప్పుడు డిఫికల్ట్ టాపిక్స్ కూడా మనం వెళ్ళగలుగుతాం. అందుకే ఫస్ట్ ట్రైన్స్ కంప్లీట్ చేసిన, ఇప్పుడు బోట్స్ కంప్లీట్ చేసుకుందాం. సో బోట్స్ ఏం లేదు, సింపుల్. ఏంటి అంటే జస్ట్ టూ వే కండిషన్స్ ఉంటాయి. టూ వే కండిషన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా వాడు రెండేటిని అడుగుతాడు. ఏం అడుగుతాడు? ఫస్ట్ స్ట్రీమ్ కరెంట్ అని అంటాడు. స్ట్రీమ్ కరెంట్ అంటే ఏంటి అంటే మనం ఈ వాటర్ ఒక స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాటర్ ఒక స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడమే స్ట్రీమ్ కరెంట్. సో స్పీడ్ గంతే, స్పీడ్ ఆఫ్ ద వాటర్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ని ఫైండ్ అవుట్ చేసేదాన్నే స్ట్రీమ్ కరెంట్ అని అడుగుతాడు. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం అడుగుతాడు అని అంటే బోట్ ఒక స్పీడ్ అడుగుతాడు. స్పీడ్ ఆఫ్ ద బోట్, స్పీడ్ ఆఫ్ ది బోట్, ఈ రెండే అడుగుతాడు. ఇంకేం అడగడు. ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఈ రెండు క్వశ్చన్సే అడుగుతాడు. కానీ మనకి అందులో తెలియాల్సిన ఏంటి అని అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలవాలి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలవాలి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇదే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని అడుగుతాడు. స్టిల్ వాటర్ అంటే ఏంటి? వాటర్లో ఎలాంటి మూమెంట్ లేదు. వాటర్లో ఎలాంటి మూమెంట్ లేనప్పుడు బోట్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. సో మనకి ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు రెండు తెలవాలి, ఇంకా రెండు తెలవాలి. ఏంటి అని అంటే మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలవాలి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలవాలి. సో ఏంటి బ్రో మరి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి అని అంటే మనం రివర్ డైరెక్షన్కి ఆపోజిట్లో వెళ్తున్నాం అనుకో, అది అప్ స్ట్రీమ్. రివర్ డైరెక్షన్కి మనం వెళ్తున్నాం అనుకో, సేమ్ డైరెక్షన్లో రివర్ ఎటు వెళ్తుందో మనం కూడా అటు వెళ్ళినాం అనుకో, అది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. రివర్ ఇటు వస్తుంది నాది అంటే పైకి వెళ్ళి ఇట్లా కిందికి వెళ్తుంది, ఇట్లా ఇట్లా పైకి వెళ్ళి కిందికి వెళ్ళినప్పుడు నేను ఇటు వెళ్తున్నా, దానికి ఆపోజిట్లో వెళ్తున్నా, ఇది అప్ స్ట్రీమ్. ఒకవేళ ఈ డైరెక్షన్ ఇటు అయితే అప్ స్ట్రీమ్, ఇది ఇటు అయితే డౌన్ స్ట్రీమ్. సో వాడు రెండు మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో. అప్ స్ట్రీమ్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ ఇస్తాడు. వాడేమడుగుతాడు? స్ట్రీమ్ కరెంట్ ఫైండ్ అవుట్ ఏమని అంటాడు, ఇంకోటి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని అడుగుతాడు. సో స్ట్రీమ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలనంటే అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్, మొత్తం రాయట్లే స్పెల్లింగ్, యూపీ అంటే అప్ స్ట్రీమ్ అనుకోండి, డిఓడబ్ల్యూ అంటే డౌన్ స్ట్రీమ్ అనుకోండి. ఏంటి? స్పీడ్ ఆఫ్ ద కరెంట్ని, సరే అదంతా కాదు, అప్ స్ట్రీమ్ని ఏ అనుకోండి, డౌన్ స్ట్రీమ్ని బి అనుకోండి. సో స్ట్రీమ్ కరెంట్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి అని అంటే హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి. అండ్ ఎందులో ఉంటుంది అని అంటే కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంటుంది. ఎప్పుడైనా ఇక్కడ ఏ స్పీడ్ ఇచ్చినా అన్ని కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్తాడు. మనకు అక్కడ ట్రైన్స్ లాగా కన్వర్జేషన్స్ చేసుకోవడం అవి ఏమి ఉండవు. ఎప్పుడైనా వస్తే ఒకవేళ ఈ ఏ వాల్యూస్ అనేవి లైక్ 3.20 అనుకున్నాను, అంటే 3 hours 20 minutes అన్నప్పుడు కన్వర్జేషన్ యూజ్ అవుతుంది. సో అదంతా పక్కన పెడితే ఏంటి? స్ట్రీమ్ కరెంట్ అని ఇచ్చినప్పుడు ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి కిలోమీటర్స్ పర్ అవర్. ఒకవేళ మరి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని అడిగింది అనుకో, ఫార్ములా ఏంటి అని అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి, ఇది కూడా కిలోమీటర్ పర్ అవరే. ఏం లేదు, రెండే క్వశ్చన్లు అడుగుతాడు. స్పీడ్ ఆఫ్ ద బోట్ నుంచి టోటల్గా రెండే క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే క్వశ్చన్ స్టైల్ మారచ్చు. ఎట్ లాస్ట్ ఈ రెండు ఫార్ములాల పైనే ఆన్సర్ ఉంటుంది. ఏంటి? హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి కిలోమీటర్స్ పర్ అవర్, ఇంకోటి ఏంటి? హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి కిలోమీటర్స్ పర్ అవర్. సో మరి ఈ రెండింటి పైన క్వశ్చన్స్ ఇంకెట్లా అడగచ్చు అని అంటే ఐదర్ వాడు అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ వాల్యూస్ ఇచ్చి ఏమంటారు స్ట్రీమ్ కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడగచ్చు, లేకపోతే ఇవి ఇచ్చి ఇది అడగచ్చు. ఇంతే, ఇంతకు మించి ఏం అడగడు. ఇంతే.
సో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, అర్థమవుతుంది.